హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు techtoprasad ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ గురించి చూపిస్తాను. మనకి ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అండ్ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ రేంజ్లో ఇక్కడ ఈ సెల్లో స్టూడెంట్కి 40 మార్క్స్ కానీ గ్రేటర్ దాన్ 40 మార్క్స్ వస్తే ఇక్కడ ఈ సెల్లో ఆ స్టూడెంట్ అనేది పాస్ అని రావాలి. ఒకవేళ ఆ స్టూడెంట్కి 40 మార్క్స్ కంటే బిలో మార్క్స్కి వస్తే, అంటే లెస్ దెన్ 40 మార్క్స్ వస్తే, అప్పుడు ఈ సెల్లో ఆ స్టూడెంట్ ఫెయిల్ అని రావాలి. ఇప్పుడు మనం స్టూడెంట్ మార్క్స్ బట్టి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్ తీయాలంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ ఇఫ్ ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ అనేది కండిషన్ని బట్టి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్ తీయాలనుకున్నాం కాబట్టి అప్పుడు మనకి యూజ్ అయ్యే ఫంక్షన్ ఇఫ్ ఫంక్షన్. ఎక్సెల్లో ఎలానో చూడండి, ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవ్వగానే మనకి ఫస్ట్ లాజికల్ టెస్ట్ అని అవుతుంది. లాజికల్ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చే కండిషన్ అనేది లాజికల్ టెస్ట్. ఇప్పుడు మన కండిషన్ ఏంటి, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనేది కండిషన్. ఇప్పుడు ఈ స్టూడెంట్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ 40 లేదంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 అనవచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 అంటే 40 మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ 40 మార్క్స్ అంటే, ఒకవేళ గ్రేటర్ దెన్ 40 ఇచ్చి అంటే గ్రేటర్ దెన్ 40 మార్క్స్ కామా. ఇప్పుడు మనకి వాల్యూ ఇఫ్ ట్రూ అని అడుగుతుంది. వాల్యూ ఇఫ్ ట్రూ ఏంటంటే, ఇప్పుడు మన ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్టూడెంట్ ఈ సెల్లో 40 మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ 40 మార్క్స్ వస్తే మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, పాస్ అని డిస్ప్లే అవ్వాలి. కాబట్టి డబుల్ ఇన్వర్ట్ కామా పాస్, అగైన్ డబుల్ ఇన్వర్ట్ కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని అర్థం. వాల్యూ ఇఫ్ ఫాల్స్ ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే, అంటే కరెక్ట్ కాకపోతే, ఈ స్టూడెంట్కి ఈ సెల్లో 40 మార్క్స్ కంటే బిలో మార్క్స్ వస్తాయి, అంటే లెస్ దెన్ 40 మార్క్స్ వస్తాయి, అప్పుడు ఆ స్టూడెంట్ మనకి ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఇక్కడ ఫెయిల్, డబుల్ ఇన్వర్ట్ కామా ఫెయిల్, అగైన్ డబుల్ ఇన్వర్ట్ కామా, నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి పాస్ అని రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్కి 54 మార్క్స్ వచ్చాయి కాబట్టి, అంటే గ్రేటర్ దెన్ 40 మార్క్స్ ఉన్నాయి కాబట్టి పాస్ అని వచ్చింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి మిగతా సెల్స్ కూడా ఫార్ములా అప్లై అయిపోయి ప్రతి మార్క్స్ బట్టి మనకి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. మన ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్తో పాటు ఆ స్టూడెంట్ నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలంటే అప్పుడు ఇఫ్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి. ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో ఆ స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని యాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ యాన్% అప్లై చేస్తున్నాం. ఇఫ్ ఫంక్షన్లో యాన్% ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్తో పాటు ఆ స్టూడెంట్ నేమ్ కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇఫ్ ఫంక్షన్తో పాటు యాన్% అప్లై చేసి మనం ఆ స్టూడెంట్ నేమ్ని కాన్కేటినేట్ చేస్తున్నాం. డబుల్ ఇన్వర్ట్ కామా హైఫన్, అగైన్ డబుల్ ఇన్వర్ట్ కామా. ఇక్కడ హైఫన్ ఎందుకు ఇచ్చానో మీకు ఇప్పుడు తెలుస్తుంది. మళ్ళీ యాన్ ప్రెస్ చేయండి. అలానే వాల్యూ ఇఫ్ ఫాల్స్లో కూడా స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని యాన్ డబుల్ ఇన్వర్ట్ కామా హైఫన్ డబుల్ ఇన్వర్ట్ కామా, మళ్ళీ యాన్ ప్రెస్ చేసి ఇప్పుడు ఎంటర్ చేయండి. చూడండి, మనకి పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్తో పాటు ఆ స్టూడెంట్ నేమ్ కూడా డిస్ప్లే అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మిగతా సెల్స్లో కూడా మనకి ఫార్ములా అనేది అప్లై అయిపోయి స్టూడెంట్ నేమ్తో పాటు పాస్ ఆర్ ఫెయిల్ రిజల్ట్ కూడా చూపిస్తుంది. చూడండి, అరుణ్ పాస్, బాబు ఫెయిల్, చరణ్ పాస్ అని చూపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో. ఇప్పుడు నేను మీకు ఇఫ్ ఫంక్షన్లో ఇంకా 5 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్సన్ నేమ్స్ ఉన్నాయి అండ్ పర్సన్ ఏజ్ ఉంది. ఇప్పుడు మనకి ఇండియన్ సిటిజన్ ప్రకారం ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాలు దాటినాక మేజర్ అవుతాడు. మనకి 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఆ పర్సన్ మనకి మేజర్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ సెల్లో ఈ పర్సన్కి 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దెన్ 18 ఇయర్స్ ఉంటే మనకి ఇక్కడ ఈ సెల్లో మేజర్ అని రావాలి. ఒకవేళ ఈ సెల్లో ఏజ్ బిలో 18 ఇయర్స్ ఉంటే, అంటే లెస్ దెన్ 18 ఇయర్స్ ఉంటే ఈ పర్సన్కి, అప్పుడు ఈ సెల్లో మనకి మైనర్ అని రావాలి. ఇప్పుడు ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి అది ఎలా చేయొచ్చో చూడండి. ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్ అనేది మనకి ఏజ్ అనేది కండిషన్ కాబట్టి సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏజ్లో 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దాన్ 18 ఇయర్స్ ఉంటే మనకి ఇక్కడ ఏం రావాలి, మేజర్ అని రావాలి.
డబుల్ ఇన్వర్టర్ కామా మేజర్, అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏజ్ సెల్లో బిలో 18 ఇయర్స్ ఉంటే, అంటే లెస్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఆ పర్సన్కి ఇక్కడ మనకి ఏం రావాలి, మైనర్ రావాలి. డబుల్ ఇన్వర్టర్ కామా మైనర్, అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా, నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఈ పర్సన్కి 18 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ మేజర్ అని వచ్చింది. మౌస్ తోటి ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. మనకి మిగతా సెల్స్ కూడా ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై అయిపోయి ఏజ్ ప్రకారం మనకి మేజరా మైనర్ అని డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం మేజర్ ఆర్ మైనర్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ పర్సన్ అనేది. ఇక్కడ మనకి కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ డెలివరీ స్టేటస్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీ స్టేటస్లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఫ్రూట్స్ అనేది డెలివర్డ్ అని ఉంటే ఇందులో ఇక్కడ ఈ సెల్లో మనకి కంప్లీటెడ్ అని రావాలి. ఒకవేళ ఈ డెలివరీ స్టేటస్లో కస్టమర్ ఆర్డర్ చేసిన ఫ్రూట్స్ అనేది అవుట్ ఆఫ్ డెలివరీలో ఉంటే మనకి ఈ సెల్లో పెండింగ్ అని రావాలి. ఇప్పుడు ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి అది ఎలా చేయొచ్చో చూడండి. ఇఫ్ ఇప్పుడు మనకి లాజికల్ టెస్ట్ అన్నది మనకి ఇక్కడ డెలివరీ స్టేటస్లో డెలివరీ అనేది లాజికల్ టెస్ట్ కాబట్టి, అంటే కండిషన్ కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని B2 ఈక్వల్ టు డబుల్ ఇన్వర్టర్ కామా డెలివర్డ్, నౌ అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా, నౌ కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫ్రూట్ అనేది ఇక్కడ డెలివరీ స్టేటస్లో డెలివర్డ్ అని ఉంటే మనకి ఇక్కడ ఏం కావాలి, కంప్లీటెడ్ అని రావాలి. డబుల్ ఇన్వర్టర్ కామా కంప్లీటెడ్, అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా కామా. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని అవుతుంది. ఇప్పుడు మనకి కస్టమర్ ఆర్డర్ చేసిన ఫ్రూట్ అనేది ఈ సెల్లో అవుట్ ఆఫ్ డెలివరీలో ఉంటే మనకి ఇక్కడ ఏం కావాలి, పెండింగ్ అని రావాలి. డబుల్ ఇన్వర్టర్ కామా పెండింగ్, అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా, నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఇక్కడ డెలివరీ స్టేటస్లో డెలివర్డ్ అని ఉంది కాబట్టి మనకి కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. మిగతా సెల్స్ కూడా ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై అయిపోయి మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకి అక్కడ డెలివర్డ్ అని ఉంటే కంప్లీట్ అని వస్తుంది, అవుట్ ఆఫ్ డెలివరీ అయితే పెండింగ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మొబైల్ నంబర్స్ ఉన్నాయి చూడండి ఈ సెల్ రేంజ్లో. ఇప్పుడు మనకి మొబైల్ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటే వ్యాలిడ్ అవుతుంది. మనకి మొబైల్ నంబర్ 10 డిజిట్స్ ఉంటే వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ మొబైల్ నంబర్ బిలో 10 డిజిట్స్ ఉంటే అది వ్యాలిడ్ అవుతుందా, కాదు, ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సెల్లో 10 డిజిట్స్ మొబైల్ నంబర్ ఉంటే ఈ సెల్లో మనకి వ్యాలిడ్ మొబైల్ నంబర్ అని రావాలి మెసేజ్. ఒకవేళ ఈ సెల్లో 10 డిజిట్స్ కంటే బిలో ఉంటే ఈ సెల్లో మనకి ఇన్వాలిడ్ మొబైల్ నంబర్ అని రావాలి. అది ఇఫ్ ఫంక్షన్ ద్వారా ఎలా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి ఇప్పుడు మనకి లాజికల్ టెస్ట్ అని అర్థం. ఇప్పుడు మనకి లాజికల్ టెస్ట్ అనేది ఈ సెల్లో ఉన్న 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అనేది కండిషన్ కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్ తో పాటు వన్ మోర్ ఫంక్షన్ ని ఓపెన్ చేయాలి. అది లెన్ ఫంక్షన్. లెన్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్ ఈక్వల్ టు 10 కామా. ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్ తో పాటు లెన్ ఫంక్షన్ ని ఎందుకు ఓపెన్ చేసామంటే లెన్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం సెలెక్ట్ చేసిన సెల్ లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ లో 10 డిజిట్స్ ఉన్నాయా లేవా అని మనం ఇక్కడ మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి అది కూడా వ్యాలిడ్ మొబైల్ నంబర్ అది ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని డిస్ప్లే చేయాలనుకున్నాం కాబట్టి అందుకని ఇఫ్ ఫంక్షన్ తో పాటు లెన్ ఫంక్షన్ ని కూడా యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూ అని అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ సెల్ లో 10 డిజిట్స్ ఉంటే ఇక్కడ మనకి ఏ మెసేజ్ రావాలి, వ్యాలిడ్ మొబైల్ నంబర్ అని రావాలి. కాబట్టి డబుల్ ఇన్వర్టర్ కామా వ్యాలిడ్ మొబైల్ నంబర్, అగైన్ డబుల్ ఇన్వర్టర్ కామా కామా. ఇప్పుడు మనకి వాల్యూ ఇఫ్ ఫాల్స్ అని అవుతుంది. ఇప్పుడు మనకి ఈ సెల్ లో 10 డిజిట్స్ కంటే బిలో ఉంటాయి అప్పుడు మనకి ఇక్కడ ఏ మెసేజ్ రావాలి, ఇన్వాలిడ్ మొబైల్ నంబర్ అని రావాలి. డబుల్ ఇన్వర్టర్ కామా ఇన్వాలిడ్ మొబైల్ నంబర్, నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఈ సెల్లో 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. చూడండి మనకి ఎక్కడైతే 10 డిజిట్స్ ఉన్నాయో అక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని డిస్ప్లే అయింది. ఎక్కడైతే 10 డిజిట్స్ కంటే బిలో ఉన్నాయో అక్కడ మనకి ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ సెల్ రేంజ్లో మనకి ఈ సెల్లో మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉన్నాయా లేదా బిలో 10 డిజిట్స్ ఉన్నాయా అని ఇక్కడ ఇఫ్ ఫంక్షన్లో మెసేజ్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ని ఎలా డిస్ప్లే చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఈ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూలో షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇఫ్ ఫంక్షన్తో పాటు యాంపర్సెంట్ కూడా అప్లై చేస్తున్నాం. డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ ఇచ్చి డబ్ల్యూ ఇంటర్ కామా మళ్ళీ అండ్ ఇప్పుడు లెన్ ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్ మళ్ళీ అండ్ డబ్ల్యూ ఇంటర్ కామా స్పేస్ ఇచ్చి డిజిట్స్ డబ్ల్యూ ఇంటర్ కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్లో కూడా ఇది మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. క్లోజ్ డబ్ల్యూ ఇంటర్ కామా ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మనకి వ్యాలిడ్ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ మనకి ఆ సెల్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ సెల్ రేంజ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. చూడండి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ అండ్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఆఫ్ 8 డిజిట్స్. ఇక్కడ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఆఫ్ 9 డిజిట్స్. ఇక్కడ పర్సన్ నేమ్స్ అండ్ ఆ పర్సన్ ఏజ్ ఉంది. ఇప్పుడు మనకి ఒక పర్సన్ ఎలక్షన్ టైంలో ఓట్ చేయాలంటే తను ఎన్ని సంవత్సరాలు దాటితే ఓట్కి ఎలిజిబుల్ అవుతాడు. 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఆ పర్సన్కి తను ఎలక్షన్ టైంలో ఓట్ చేయడానికి ఎలిజిబుల్. అదే బిలో 18 ఇయర్స్ ఉంటే అదే లెస్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఆ పర్సన్కి తను ఓట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఈ సెల్లో 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఇక్కడ ఈ సెల్లో ఎలిజిబుల్ అని మెసేజ్ రావాలి. అదే ఈ సెల్లో బిలో 18 ఇయర్స్ ఉంటే లెస్ దాన్ 18 ఇయర్స్ ఉంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని రావాలి. అది ఇఫ్ ఫంక్షన్ ద్వారా ఎలా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు ఇఫ్ ఇప్పుడు మనకు లాజికల్ టెస్ట్ అని అర్థంది. లాజికల్ టెస్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఏజ్ అనేది కండిషన్ కాబట్టి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. ఇప్పుడు ఈ సెల్లో 18 ఇయర్స్ కానీ గ్రేటర్ దాన్ 18 ఇయర్స్ ఉంటే మనకి ఇక్కడ ఏం రావాలి, ఎలిజిబుల్ అని రావాలి. డబ్ల్యూ ఇంటర్ కామా ఎలిజిబుల్ అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్లో ఇప్పుడు ఈ సెల్లో బిలో 18 ఇయర్స్ ఉంటే లెస్ దాన్ 18 ఇయర్స్ ఉంటే మనకి ఇక్కడ ఏం మెసేజ్ రావాలి, నాట్ ఎలిజిబుల్ అని రావాలి. డబ్ల్యూ ఇంటర్ కామా నాట్ ఎలిజిబుల్ అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి ఈ పర్సన్కి 20 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఎలిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మిగతా సెల్స్ కూడా ఈ ఫంక్షన్ అనేది అప్లై అయిపోయి మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆ పర్సన్ ఏజ్ ను బట్టి ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అని డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, అండ్ ప్రోడక్ట్ అమౌంట్ అండ్ రిసీవ్డ్ అమౌంట్. ఇక్కడ కంపేర్ లో ఈ ఫంక్షన్ ద్వారా ఈ ప్రోడక్ట్ అమౌంట్ అండ్ రిసీవ్డ్ అమౌంట్ ఈక్వల్ గా ఉంటే ఈ సెల్ అనేది మనకి ఎంటీగా ఉండాలి. ఒకవేళ ఈ ప్రోడక్ట్ అమౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఈక్వల్ గా లేకపోతే ఈ సెల్లో మనకి రాంగ్ అమౌంట్ రిసీవ్డ్ అని మెసేజ్ రావాలి. అది ఇఫ్ ఫంక్షన్ ద్వారా ఎలా చేయొచ్చు ఇప్పుడు చూడండి. ఈక్వల్ టు ఇఫ్ లాజికల్ టెస్ట్ లో C2 ఈక్వల్ టు B2 కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూలో మనకి ఏం రావాలి, ఈ 2 అమౌంట్స్ ఈక్వల్ గా ఉంటే మనకి వాల్యూ ఇఫ్ ట్రూ అనేది ఎంటీగా ఉండాలి. డబ్ల్యూ ఇంటర్ కామా అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇప్పుడు మనకి ఈ 2 అమౌంట్స్ ఈక్వల్గా లేకపోతే మనకి ఇక్కడ రాంగ్ అమౌంట్ రిసీవ్డ్ అని మెసేజ్ రావాలి. డబ్ల్యూ ఇంటర్ కామా రాంగ్ అమౌంట్ రిసీవ్డ్ డబ్ల్యూ ఇంటర్ కామా నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి ఈ ప్రోడక్ట్ అమౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ సెల్ అనేది ఎంటీగా ఉంది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఇక్కడ రాంగ్ అమౌంట్ రిసీవ్డ్ అని ఇక్కడ 2 సెల్స్ లో వచ్చింది. ఇక్కడ ప్రోడక్ట్ అమౌంట్ 570 ఇక్కడ రిసీవ్డ్ అమౌంట్ 550 ఉంది కాబట్టి మనకి రాంగ్ అమౌంట్ రిసీవ్డ్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ డేటా ఉంది చూడండి. ఇప్పుడు ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ ప్రోడక్ట్ అమౌంట్ అండ్ రిసీవ్డ్ అమౌంట్ ఈ 2 అమౌంట్స్ ఈక్వల్ గా ఉంటే మనకి ఈ సెల్ అనేది ఎంటీగా ఉండాలి. అండ్ ఈ 2 అమౌంట్స్ అనేది ఈక్వల్ గా లేకపోతే మనకి ఈ సెల్ లో ఈ ప్రోడక్ట్ అమౌంట్ అండ్ రిసీవ్డ్ అమౌంట్ కి ఎంత అమౌంట్ అయితే డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అది ఇఫ్ ఫంక్షన్ ద్వారా ఎలా చేయొచ్చో చూడండి. ఈక్వల్ టు ఇఫ్ ఇప్పుడు లాజికల్ టెస్ట్ లో C8 ఈక్వల్ టు B8 కామా వాల్యూ ఇఫ్ ట్రూలో ఈ 2 అమౌంట్స్ ఈక్వల్ గా ఉంటే మనకి ఇక్కడ ఏం కావాలి, ఎంటీగా ఉండాలి. డబ్ల్యూ ఇంటర్ కామా అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా కామా ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్ లో ఈ 2 అమౌంట్స్ ఈక్వల్ గా లేకపోతే మనకి ఇక్కడ ఏం రావాలి, ఈ 2 అమౌంట్స్ కి ఎంత అమౌంట్ అయితే డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి.
కాబట్టి B8 మైనస్ C8. నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఎంటీగా వచ్చింది కదా, ఎందుకంటే ఈ 2 అమౌంట్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎంటీ వచ్చింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఇక్కడ 20 రూపీస్ అండ్ ఇక్కడ 15 రూపీస్, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అమౌంట్ 570, ఇక్కడ రిసీవ్డ్ అమౌంట్ 550 కాబట్టి ఈ 2 అమౌంట్స్కి 20 రూపీస్ డిఫరెంట్ ఉందని చూపిస్తుంది. అలానే ఇక్కడ 540, ఇక్కడ 525, ఈ 2 అమౌంట్స్కి 15 రూపీస్ డిఫరెన్స్. ఫ్రెండ్స్ చూసారుగా ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ని ఎన్ని విధాలుగా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ ఐకాన్పై ఆల్ ఆన్ ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.